9899 బ్యాచ్ స్టూడెంట్. ఇవాళ రీయూనియన్ కోసం వచ్చాం. అండ్ నా పేరు నటేష్. నేను విరించి హాస్పిటల్ హైదరాబాద్లో ఆర్థోపెడిక్ సర్జన్గా చేస్తున్నాను. హాయ్, నా పేరు సుబ్బరాజు. నేను ప్రస్తుతం అక్వాకల్చర్లో ఉన్నాను. 9899 బ్యాచ్. 9899 బ్యాచ్ గోపి, కాకినాడలో ఉంటున్నాను, బిజినెస్. శ్రీకాంత్ 99 బ్యాచ్. మా బిజినెస్ వచ్చి క్రషర్స్. రాజేష్, సాఫ్ట్వేర్ స్టార్టప్ పెట్టానండి, వైజాగ్లో చేస్తాను. శ్రీరామ్ వర్మ సార్, సీనియర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను, అరవిందో ఫార్మా లిమిటెడ్ ఇన్ గ్లోబల్ క్వాలిటీ. 99 బ్యాచ్ రామూర్తిరాజు, ఫార్మా ఐటీలో చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను 9899 బ్యాచ్. నా పేరు మట్లపర్తి రఘురామకృష్ణ. నేను ఒక పౌల్ట్రీ మెడిసిన్స్, అక్వా మెడిసిన్స్ చూస్తానండి. ఒక సింగపూర్ కంపెనీలో రీజనల్ మేనేజర్ కింద చేస్తాను, లుకింగ్ ఆఫ్టర్ కోస్టల్ ఆంధ్ర. సురేష్ అండి, 99 బ్యాచ్, ఫర్నిచర్ బిజినెస్ వైజాగ్లో ఉంటున్నాను. వివేక్ గోపు అండి, 9899 బ్యాచ్. నేను హైదరాబాద్లో ఉంటున్నాను ప్రస్తుతానికి. ఐటీపీ లిమిటెడ్లో మోడలర్ ఇంటీరియర్స్ స్పెటికల్ హెడ్లో ఉన్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఆర్ఆర్ వరప్రసాద్ అండి. నేను ఇంటూ సాఫ్ట్వేర్ ఇన్ హైదరాబాద్. 9899 బ్యాచ్. నేను సతీష్ అండి, 9899 బ్యాచ్. నేను ప్రస్తుతం డాక్టర్ రెడ్డిస్లో హెచ్ఆర్ డైరెక్టర్గా పనిచేస్తున్నానండి. 9899 బ్యాచ్ అండి. నేను ఏవి శ్రీనివాస్, ప్రొఫెషనల్ అడ్వకేట్ని, రాజమండ్రిలో ఉంటున్నాను. అండ్ మీ వెంచర్ క్యాపిటలిస్ట్. రమేష్ బండారి సెట్టిబత్తులో సార్, 99 బ్యాచ్. అండ్ నేను వైజాగ్లో 2 బిజినెస్ హోల్డ్ చేస్తున్నాను. అది ఒకటి యుఎస్ రిక్రూటింగ్ అండ్ H1B కన్సల్టింగ్. అండ్ 2-3 ఇయర్స్ నుంచి ఇంటర్నేషనల్ డొమెస్టిక్ కొరియర్ సర్వీసెస్ రన్ చేస్తాను. శ్రీనివాస్ సార్, 9899 బ్యాచ్. ఎంఎస్సీ కంప్లీట్ చేశాను సార్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటూ రిక్రూట్మెంట్లో ఉన్నాను సార్. Good afternoon everyone. I am Manthan Rajiv Verma. I am into oil and gas sector. I have worked in onshore and offshore in the drilling sector, and right now I have settled at Bhubaneswar. I am working in Oil India Limited, which is a Maharatna company. I am Kiran, 9899 batch, into an IT software. నేను 10th మినర్వా 9899 బ్యాచ్ సార్. నా పేరు సోమశేఖర్. నేను ఆక్యుపంచరిస్ట్గా వర్క్ చేస్తున్నాను కాకినాడలో. నా పేరు శివప్రసాద్ అండి, 9999 బ్యాచ్. ప్రస్తుతానికి కొరియర్ ఇండస్ట్రీలో ఉన్నానండి సిన్స్ 21 ఇయర్స్. నేను డాక్టర్ రఘురామన్ అండి, 9899 బ్యాచ్. డాక్టర్ చేసి పీడియాట్రిషియన్ కింద ప్రతిపాడులో ఓన్ హాస్పిటల్ రన్ చేస్తున్నాను. నా పేరు విజేత అండి, నార్వేలో ఉంటున్నాను, ప్రీ స్కూల్లో చేస్తున్నాను. నా పేరు మృదుల అండి, నేను ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నాను. నా పేరు అన్నపూర్ణ అండి, నేను నెల్లూరులో ఉంటున్నాను, హౌస్ వైఫ్. నా పేరు సుజాత అండి, నేను హౌస్ వైఫ్ని, మాది జల్లూరు. నా పేరు నాగలక్ష్మి అండి, నేను ఫస్ట్ స్టాండర్డ్ టు డిగ్రీ 15 ఇయర్స్ పాటు ఉన్నాను మినర్వాలో. 99 10th క్లాస్ బ్యాచ్. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. హాయ్ అండి, నా పేరు అవంతి. నా పేరు శ్వేత. మేమిద్దరు ఎల్కేజీ డిగ్రీ ఫస్ట్ బ్యాచ్ 1987 బ్యాచ్. 1987 బ్యాచ్ సార్. మేము ఫస్ట్ బ్యాచ్ 1987 బ్యాచ్. మినర్వా స్కూల్ మా ఇంటి పక్కనే ఉండేది. స్కూల్ స్టార్ట్, పెళ్లి కూడా ఇక్కడ అయ్యింది, మా పిల్లలు కూడా ఇక్కడే చదివారు. మా ఇద్దరికి అదే స్టెప్ ఇన్ విత్ గెట్ ఇన్ విత్ కేజీ అప్లికేషన్, గెట్ అవుట్ విత్ డిగ్రీ క్వాలిఫికేషన్. అది మేమిద్దరం సార్. ఐఎమ్ హిమబిందు, హైదరాబాద్లో ఉంటున్నాను. We have startup regarding scrap recycling చేస్తున్నాం.
సార్ నేను ఇంకొకటి చెప్పాలి. మినర్వా 25th యానివర్సరీ ఒక షాల్ ఇచ్చారు మీరు నాకు. అది కంపేర్ అది ఇప్పటికీ ఎదుర్కొంటా రోజు కబోర్డ్లో అదే ఉంటుంది. బట్టలు తీసుకున్నప్పుడు పక్కన అదే ఒక షాల్ మైక్ పెట్టి చెప్పండి. షాల్ కప్పుకోలేదు. మినర్వా 25th యానివర్సరీకి ఓ షాల్ కప్పారు సార్ మీరు నాకు. ఇప్పటికీ రోజు నేను దాన్ని చూసుకుంటాను. రోజు నా బట్టల పక్కన అది ఉంటుంది. అది రోజు చూస్తాను. మంచి మెమరీ నాకు నిజంగా. సో నేను మినర్వా గురించి చెప్పాలి అంటే డేస్ కూడా సరిపోవన్నమాట. దీనికి పాపం నా హస్బెండే విక్టిమ్. నేను ఎప్పుడు నా స్కూల్ ఇంత గొప్ప, నా కాలేజ్ అంత గొప్ప అని చెప్తూ ఉంటాను. సో రీసెంట్లీ అంటే ఐ వాంట్ టు షేర్ సంథింగ్. 6 years బ్యాక్ నేను మా పాపని సమ్మర్ క్యాంప్ జాయిన్ చేయడానికి గ్రీన్ ఫీల్డ్ స్కూల్కి వెళ్ళాను అనమాట. సో వాళ్ళు ఊరికే స్కూల్ టూర్ ఇచ్చారు. ఏంటి ఇప్పుడు 2020s 2018లో ఇది పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్తున్నారు. ఆ రోజు మా హస్బెండ్ చెప్పాను అనమాట, ఐ వాజ్ అన్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ అని. సో సార్, అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నాకు దొరికిన ఇంత మంచి ఎడ్యుకేషన్ నా పిల్లలకి దొరకలేదు సార్. సీరియస్లీ ఐ మీన్, అంటే నాకున్న రిగ్రెట్ అదే. ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేసాము ఊరికి. వచ్చేటప్పుడు కూడా వన్ ఆఫ్ ది డెసిషన్స్లో వాట్ ఐ రిక్వెస్టెడ్ మై హస్బెండ్ ఏంటంటే, ఐఎమ్ రెడీ టు జాయిన్ యూ, బట్ నా పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, అది తప్ప నాకు వేరే ఏమీ వద్దన్నాను. బట్ అదే దొరకలేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఆ ఆప్షన్ పోయింది ఇప్పుడు. ఇఫ్ ఎట్ ఆల్ లైక్ నాకు ఆ ఆపర్చునిటీ ఉండుంటే నా పిల్లల్ని మళ్ళీ ఇక్కడే జాయిన్ చేసేదాన్ని. అండ్ సీరియస్లీ అసలు అంటే అలా మాట్లాడుతూనే ఉంటాను అనమాట. మినర్వా 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 అసలు జపం చేస్తూ ఉంటాను. అండ్ గ్లోబల్లీ ఈరోజు చాలా చోట్ల ఉన్నారు మన మినర్వా స్టూడెంట్స్. ఆల్ క్రెడిట్స్ టు సార్కి. ముఖస్థుతి కాదు ఇది, ఆయనకి ఎప్పుడో విజన్ ఉండింది. ఎంతో దూరం ఆలోచించి ఒక మారుమూల పల్లెటూరులో అసలు చదువు అనేది కూడా తెలియని ఊర్లు ఉంటాయి చుట్టూ. అలాంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రోజుల్లో స్కూల్ స్టార్ట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు ఎంత రుణపడి ఉన్నానో. ఈరోజు నేను అండ్ ఇందాక చెప్పాను నా ఇంట్రడక్షన్లో, వై సుజాత వై 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 అంటుంటారు నన్ను. ఈ రోజుకి సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాతో మాట్లాడినప్పుడు, ఏంట్రా ఇంత చదువుకున్నావు, బాగా చదువుకున్నావు, ఇలా ఉండిపోయే ఊర్లో అని. ఐ నెవర్ రిగ్రెట్ దాట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఎందుకంటే వేరెవర్ ఐ గో ఐ హ్యావ్ మై ఐడెంటిటీ అనమాట. దట్స్ బికాస్ ఆఫ్ అప్పట్లో కష్టమైన మా పేరెంట్స్ చదివించారు. తర్వాత దాన్ని నా హస్బెండ్ నర్చర్ చేశారు. వాట్ ఐ యామ్ టుడే ఈజ్ బికాస్ ఆఫ్ మినర్వా అన్డౌటెడ్లీ. వరకు మినర్వానే చేశాను. మినర్వాలో ఎడ్యుకేషన్ కన్నా మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్, చాలా మోరల్ వాల్యూస్ బాగా తెలుసుకున్నాము. కరెస్పాండెంట్ సార్ అప్పట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ అసెంబ్లీలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. అప్పట్లో అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేది, ఇబ్బందిగా ఉండేది. బట్ మన మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిన తర్వాత దాని మోరల్ వాల్యూస్ ఎటు ఇప్పుడు తెలుసుకున్నాము. ఇప్పుడు నేను వేరే స్కూల్లోకి వెళ్ళడానికి కరెస్పాండెంట్ సార్ మోరల్ సపోర్ట్స్ వాల్యూస్ ఎప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉన్నాయి. మేమందరం ఇప్పుడు ఒక ప్రౌడ్ పేరెంట్స్గా ఉన్నాము అంటే అది మీరు ఇచ్చిన మోరల్ సపోర్టు, మోరల్ వాల్యూస్ అదర్ దాన్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ. ఆ రోజు మన యానివర్సరీ. సో చాలా త్వరగా డయాస్ దగ్గరికి వెళ్ళిపోతారు కానీ నేను దూకాను. నేను మన సార్ పిలిచారు, ఎందుకు పిలుతున్నారు అనుకున్నాను. ఇలా పైకి లేపి బాగా గట్టిగా ఇచ్చారు. ఇలా చాలా సీరియస్గా చూశారు అప్పట్లోని. కానీ మన సార్ కదా ఏమనకూడదు అనుకుని వెళ్ళిపోయారు అనమాట. అప్పటికి మర్చిపోవాలన్నమాట. అది చెప్తా ఉంటున్నాను అందరికీ.